వెల్కమ్ బ్యాక్ టు వార్తలు విశ్లేషణ. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చిన మెయిన్ హెడింగ్స్ అండ్ ప్రధాన వార్తలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే కనుక రెగ్యులర్గా ఇచ్చినట్టుగానే స్పోర్ట్స్ న్యూస్కు సంబంధించి క్రిస్పీగా ఒక వార్త, ఆ పక్కని ఐటీ షేర్లకు డిమాండ్, సెన్సెక్స్ 513 పాయింట్లు ప్లస్, సూచీలకు మళ్ళీ లాభాలు అంటూ కూడా ఒకటి కనిపిస్తోంది. ఫైనల్లో నిఖత్, ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలో పసిడి పతక పోరుకు భారత బాక్సర్ అంటూ కూడా మనకి ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ ఇక మిగతా వార్తల్లోకి వెళదాం. చూడండి, ముఖ్యంగా నేడు నితీష్ ప్రమాణ స్వీకారం. జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ యు అధ్యక్షుడు నితీష్ కుమార్ బీహార్ సీఎంగా గురువారం 10వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నిన్న శాసనసభాపక్ష నేతగా కూడా ఆయన ఎన్నుకున్నారు. మరో వార్త, ఎన్ఐఏ కస్టడీకి అన్మోల్ బిష్నోయ్. సంచలనాత్మక కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్నోయ్ను భారత్ విజయవంతంగా అమెరికా నుంచి రప్పించింది అంటూ మరో వార్త. దాని ఫుల్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దయచేసి వీలునామా రాయండి. మీ స్వార్జితాలపై వారసత్వ హక్కుల తగాదాలు లేకుండా ఉండాలంటే వీలునామా తప్పకుండా రాయాలని మహిళలను ఉద్దేశించి సుప్రీం విజ్ఞప్తి చేసింది. ఇదో ప్రధాన వార్త. అండ్ ఇక్కడ చూస్తే పాత నిబంధనలకే కొత్త ముసుగు. ట్రిబ్యునల్స్ సంస్కరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ఒక ప్రధాన వార్త. ఎస్, అండ్ ముఖ్యంగా మరో వార్త చూస్తే కనుక సాయి మార్గంలో నడుద్దాం, శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ పిలుపిచ్చారు. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి ఈ వార్త కనబడుతోంది. భగవాన్ ప్రేమతత్వం, సేవాస్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తోంది అంటున్నారు. అండ్ ముఖ్యంగా బాబా బోధనలు, పుస్తకాలు ఆశ్రమ గోడలకే పరిమితం కాలేదు. విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో ఆయన కార్యక్రమాలు కోట్ల మంది గుండెల్లో నిలిచాయి. గుజరాత్ భూకంప సమయంలో సత్యసాయి సేవాదళ సేవలు నిరూపమానం అంటున్నారు. అండ్ ముఖ్యంగా బిల్లింగ్ కౌంటరే లేని ఆసుపత్రుల ద్వారా సేవలు సత్యసాయి ట్రస్ట్కి మాత్రమే సాధ్యం అంటూ చాలా ఓ రేంజ్లో కొనియాడారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. సెంట్రల్ ట్రస్ట్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. సత్యసాయి జ్ఞాపికగా 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ సచిన్, ఐశ్వర్యారాయ్ వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. ఇక పుట్టపర్తిలో ఆయన చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక వ్యాఖ్య చూస్తే కనుక మనకి ప్రపంచవ్యాప్తంగా 140కి పైగా దేశాల్లో లక్షలాది భక్తులు సాయి అడుగుజాడల్లోనే సేవే మార్గంగా కూడా నడుస్తున్నారు. అండ్ సత్యసాయిబాబా జీవితం వసుదైక కుటుంబ భావనకు నిలువెత్తు ఉదాహరణ. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి లాంటి రంగాల్లో సాయి సంస్థలు చేసిన సేవలు, ఆధ్యాత్మికత, సేవ వేరువేరు కాదని నిరూపించాయంటూ కూడా చాలా కొనియాడారు ఆయన. అండ్ మరో ప్రధాన వార్త, న్యూస్ రీల్ అంటూ కూడా కొన్ని వార్తలు క్రిస్పీగా ఇచ్చారు. చూడొచ్చు, ఒక వరుసను చూడండి. ఇందులో ఫస్ట్ వార్త ఏమిటంటే, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఆయా శాఖలు, విభాగాల పరంగా కూడా సన్నాహాలు పుంజుకున్నాయి. 26న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోందంటూ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మనకి చాలా చాలా డౌట్లు ఉన్నాయి. మొదటి నుంచి కూడా జరుగుతాయా లేవా, ఒకవేళ జరిగితే ఎప్పుడు జరుగుతాయి, ఇలాంటి సందేహాల నడుమ దట్టు బీసీ రిజర్వేషన్ లింక్ ఎలాగో ఉండనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. విష ప్రయోగాల్లో ఉగ్రవాదులు అంటూ కూడా ఇక్కడ మనకి ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక విష ప్రయోగాల్లో అంటే పేలుళ్ళు కాల్పులకు మాత్రమే పరిమితమైన ఉగ్రవాదులు విష ప్రయోగాల వైపు కూడా ఇప్పుడు మొగ్గు చూపుతున్నారా అంటూ కూడా ఓ సందేహం. ఇటీవల చిక్కినటువంటి హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ విచారణలో బయటపడ్డ అంశాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. అంటే కేవలం పేలుళ్ళు కాల్పులకు మాత్రమే కాకుండా విష ప్రయోగాలకు సైతం చేద్దాం జనావళి మీద అనేటువంటి ఆలోచనలో కూడా ఆల్రెడీ ఉగ్రవాదులు ఉన్నారా? సో ఆ దిశగా వాళ్ళు ముందుకు వెళుతున్నారా? ఒకవేళ అలాంటివి జరిగితే కనుక ఎలాంటి ఫలితాలు వస్తాయి, అంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. కస్టడీకి ఐబొమ్మ రవి. ఎస్, ఇమంది రవి అతని గురించి మనందరికీ తెలుసు. గత వారం రోజులుగా కూడా సెన్సేషన్ అయిన వార్త. ఐబొమ్మ సహా 10ల సంఖ్యలో పైరసీ వెబ్సైట్లు నిర్వహించి
హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు చిక్కిన ఇమ్మడి రవి పోలీస్ కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. రవిని గురువారం కస్టడీలోకి తీసుకుని 5 రోజుల పాటు విచారించే అవకాశం కూడా ఉందంటూ ఈ ప్రధాన వార్త. 1 నుంచి బీజేపీ ప్రజా వంచన వారోత్సవాలు అంటూ మరో ప్రధాన వార్త. ఎస్, ఇక టెక్ శంకర్ ఎన్కౌంటర్. ఎవరి టెక్ శంకర్? టెక్ శంకర్ ఎవరంటే ఆల్రెడీ ఒక 2 రోజుల క్రితం హిడ్మా ఆల్రెడీ కాల్పుల్లో మరణించాడు. చాలా కీలకమైన నేత. అండ్ ఇప్పుడు మరో 6 మావోయిస్టులు కూడా మృతి చెందారు. అండ్ ఐఈడీల తయారీలో టెక్ శంకర్ దిట్ట. సో అది తల దాచుకునేందుకు వచ్చి ఎదురుకాల్పుల్లో మృతి. 24 గంటల్లో 2 ఎన్కౌంటర్లు, 13కు చేరిన మృతుల సంఖ్య. వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దర్ అంటూ కూడా ఈ ప్రధాన వార్త. టెక్ శంకర్ చాలా కీలకమైనటువంటి సభ్యుడిగా కూడా మావోయిస్టులకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ప్రతిదీ టెక్నాలజీ పరంగా ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్ళడం కానీ, అలాగే ఎక్కడెక్కడ ఎటువంటి టెక్నాలజీని వాడచ్చు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కానీ, అలాగే బాంబులు అమర్చడంలో కానీ, ఇలాంటి వాటిలో దిట్టైనటువంటి టెక్ శంకర్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఆ ప్రధాన వార్త తెలుస్తోంది. లొంగిపోమ్మని చెప్పాం కదా బాబు. హిడ్మా స్వగ్రామంలో బంధువులు కుటుంబ సభ్యుల రోదన. పువ్వర్తికి బారులు తీరిన జాతీయ స్థానిక మీడియా ప్రతినిధులు. హిడ్మా ఇంటి నుంచి సాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి కూడా ప్రధాన వార్త. హిడ్మాన్ ఆల్రెడీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా హిడ్మా చనిపోతారు ఒక 2 రోజులు 3 రోజుల ముందు వారి మదర్తో కూడా కొన్ని అంటే వీళ్ళంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆమె లొంగిపో బాబు అంటూ కూడా ఆమె కూడా చెప్పింది. అదే బాధపడుతూ ఉన్నారు. లొంగిపోమని చెప్పాం కదా బాబు అంటూ కూడా. ఓకే, సో నెక్స్ట్, ఓడిన చోటే గెలిచి చూపిద్దాం అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏమిటది? సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మల్లారెడ్డి, సునీత, హరీష్ రావు, తలసాని ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. జూబ్లీహిల్స్ సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి విపరీతంగా కాళ్లకు బలపాలు కట్టుకు తిరిగినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వీరంతా ఇప్పుడు పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. దానికి సంబంధించి ఈ వార్త. అండ్ మరో ప్రధాన వార్త చూడండి. భవిష్యత్ తరాలకు మేలు చేకూర్చేలా ఏమిటంటే ఒక సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి, చిత్రంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి. 2047 విజన్ రూపకల్పన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి. ఎస్, రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటమే మా లక్ష్యం అంటున్నారు ఆయన. అండ్ తెలంగాణ గత 2 ఏళ్లలో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అనే దాని లక్ష్యం అని కూడా ఆయన వెల్లడిస్తూ ఉన్నారు. అండ్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధన సీఎం రేవంత్ రెడ్డి కళ అంటున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్, థ్రిల్లోఫిలియా తాజా నివేదిక. ఇది ఒక ఆసక్తికరమైన కథనంగా చెప్పచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కథనం. ఏంటో చూడండి. కుటుంబ పర్యటనల్లో మహిళే కీలకం. 10 7 ఫ్యామిలీ ట్రిప్లు ప్లాన్ చేసేది ఆమె. ఓకే, జర్నీ ప్లాన్, హోటళ్ళు, టికెట్లు బుక్ చేయడం, చివరికి ఎక్కడికి వెళ్ళాలో ఖరారు చేసేది కూడా యజమానురాలే. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్నాను అందుకే నేను ఇది. అంతా ఆమె అంటూ కూడా హెడ్డింగ్తో ఈ వార్త మనకు కనిపిస్తోంది. చివరికి ఎక్కడికి వెళ్ళాలో ఖరారు చేసేది యజమానురాలే. బోటిక్, బస్సులు, వెల్నెస్, నడకలతో కూడిన యాత్రలకు మొగ్గు చూపుతున్నారు. చెల్లింపులు చేసేది మాత్రం ఇప్పటికీ ఎక్కువగా పురుషులే. సో ఫైనల్గా ఏంటంటే ఆడవాళ్ళు, మహిళలు వెళ్ళని ప్లేస్ లేదు, అలాగే అడుగు పెట్టని రంగం లేదు. చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటు అంటే ఒక కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని మనం మాట్లాడుకుంటే కనుక ఒక కుటుంబంలోనే మహిళ ఎంతో కీలకమైపోతుంది. తాను ముందుండి నడిపిస్తోంది కుటుంబాన్ని. అటు ఆర్థిక పరిస్థితుల పట్ల చూడొచ్చు, అండ్ సామాజిక పరంగా చూడొచ్చు, అటు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ ఫ్యామిలీస్ తోటి, వీటన్నింటి పరంగా చూస్తే కనుక మహిళ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది మనకు తెలుసు. ఈ నేపథ్యంలో థ్రిల్లోఫిలియా అనేటువంటి ఒక తాజా నివేదిక వచ్చింది. టూర్లు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మహిళే ప్లాన్ చేస్తుందట ప్రతి ఫ్యామిలీలో. అంటే ప్రతి ఫ్యామిలీ 10 7 ఫ్యామిలీ ట్రిప్లు వాళ్ళే ప్లాన్ చేస్తున్నారనేది ఈ వార్త. చాలా ఇంట్రెస్టింగ్ వార్త. అండ్ మరో ప్రధాన వార్త, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జెరియాట్రిక్ వార్డులు. ఏమిటి జెరియాట్రిక్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు చికిత్స, ఇతర మానసిక శారీరక సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా జెరియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రాజస్థాన్లో రామ్సరే పేరుతో 49 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జెరియాట్రిక్ వార్డులు ప్రారంభమయ్యాయి. కేరళలో కూడా వీటిని ఆల్రెడీ ప్రారంభించారు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక
ఈ క్రమంలో మన రాష్ట్రంలో అన్ని జిల్లాల ఆసుపత్రులతో పాటు హైదరాబాద్లోని అన్ని జనరల్ ఆసుపత్రుల్లో సైతం ఓవరాల్గా మనకి కనిపిస్తోంది. అండ్ దానికి సంబంధించి కూడా మనకి వార్త తెలియజేస్తోంది. అండ్ ముఖ్యంగా సూపర్ బగ్స్తో ముప్పే, అస్తవ్యస్తంగా యాంటీబయాటిక్స్ వాడకంలో ఏఎంఆర్ సమస్య, ఆ మందులకు అలవాటు పడి మొండి క్రిములుగా మారుతున్న సూక్ష్మ క్రిములు. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది బలి, అరికట్టకపోతే 2050 నాటికి ఏటా 1 కోటి మంది ప్రాణాలకు కూడా ముప్పు రావచ్చు అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఓవరాల్గా చూస్తే కనుక సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ నమస్తే తెలంగాణ వద్దకు వెళ్దాం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏమిటి? చాలా బ్యానర్ ఐటమ్, చాలా పెద్దగా, చాలా బీభత్సంగా ఒకటి పెట్టి వీళ్ళు ఇచ్చారు, చూడొచ్చు మనం. రాబడి ఖతం, భూములు పోతం. అంటే ఓవరాల్గా 9292 ఎకరాలకు స్కెచ్. పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడింది. ఎస్, మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు. కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది తెలంగాణని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న బీఆర్ఎస్ ఈ ప్రధాన వార్త ఇచ్చింది. చాలా బ్యానర్ ఐటమ్, హెడింగ్ ఐటమ్ పెట్టి చూడొచ్చు మనం. చాలా ఆసక్తికరమైనటువంటి రెడ్ కలర్, బ్లాక్ కలర్తో. ఓకే, అండ్ ఏం రాశారు ఇందులో, ఓవరాల్గా ఏముంది అనేది చూద్దాం. ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములను అమ్ముతోంది. భావి అవసరాలకు స్థలం అనేది ఉంచకుండా ఇష్టం వచ్చినట్లుగా భూములు వేలం వేయడం ఏమిటి? మేము అధికారంలోకి వచ్చాక భూముల వేలాన్ని రద్దు చేస్తాం, ప్రభుత్వ భూములను పరిరక్షిస్తాం. అధికారంలోకి రాకముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాటలు ఇవి అంటుంది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ భూముల అమ్మకం మరింత తీవ్రతరమైంది. మల్టీ యూజ్ జోన్లకు మినహాయింపు లేదు, లంగ్ స్పేస్కు లెక్కే లేదు, పారిశ్రామిక భూములను వదిలిపెట్టట్లేదు వీళ్ళు అనేది. ఓకే, నియోపోలిస్ భూములకు వేలం. సో అది భూములు వేలం వేస్తున్నారు, ఖజానా నింపుతున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. ఈ నెల 24 నుంచి ప్రారంభం. 41 ఎకరాలు 6 ప్లాట్లుగా విక్రయం. 5,000 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను పడిందంటూ కూడా ఈ వార్త మనకి తెలియజేస్తోంది. అండ్ ఓవరాల్గా మల్టిపుల్ జోన్ కేటాయించిన 41 ఎకరాలు, ఈ వార్త చూద్దాం. ఇది సేమ్ రిలేటెడ్ వార్త. ఖజానా కోసం నిబంధనలకు పాత్ర, మల్టీపర్పస్ జోన్ల అమ్మకానికి, కాసుల కోసం ప్రజా ప్రయోజనాలకు సర్కార్ పాత్ర, బహుళ ప్రయోజనార్థక కోకాపేట్ లేఅవుట్లో మార్పులు. నియోపోలిస్ లేఅవుట్లో 41 ఎకరాల మల్టీపర్పస్ జోన్ను 6 ప్లాట్లుగా విభజించి విక్రయానికి ఏర్పాట్లు అంటూ కూడా ఒక విమర్శనాత్మక కథనం, ప్రభుత్వంపై విమర్శ ఎక్కువ పెడుతూ కూడా ఈ హెడింగ్తో వచ్చిన ప్రధాన వార్త. అండ్ లాకప్ డెత్, ఇక్కడ చిన్న వార్త ఉంది మనకి. దళిత యువకుడు లాకప్ డెత్, పోలీసులు పెట్టే చిత్రాలతోనే మృతి, కుటుంబ సభ్యులు దళిత సంఘాల ఆరోపణ. 2 రోజులుగా మృతదేహంతో కోదాడలో ఆందోళన. కోదాడలో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్కి సంబంధించి. ఓకే, ఈ ప్రధాన వార్త తర్వాత ఎస్, ఓడిన చోటే గెలిచి చూపిద్దాం, ఎక్కడైతే ఓడామో అక్కడే మనం గెలిచి చూపిద్దాం అంటున్నారు. కేడర్లో జోష్ నింపే ప్రయత్నంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆల్రెడీ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా దాన్ని పట్టించుకోవద్దు మనం. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి పెడదాం, ఖచ్చితంగా టార్గెట్ను చేరుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి ఆల్రెడీ జీహెచ్ఎంసీలో చాలా మంచి పేరుంది. సో ఖచ్చితంగా మనం పాత ప్రభని నిలబెట్టుకోవాలి అని చెప్పడంలో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు సిద్ధం కండి, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం, పార్టీ సభ్యత్వ నమోదు చేపడతాం. జూబ్లీహిల్స్లో సింగిల్గా కొట్లాడినాం. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ 4 పార్టీలు కలిసి మన మీద దండయాత్ర చేశాయి. ఎవరు ఆధారపడద్దు, అండగా ఉంటాం. జూబ్లీహిల్స్ ఫలితాల సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఉప ఎన్నికలో టెక్నికల్గా కాంగ్రెస్ గెలిచినా కూడా నైతిక విజయం బీఆర్ఎస్దే అంటున్నారు హరీష్ రావు. అండ్ ఇబ్బంది పెట్టినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టబోమంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు. ఓకే, ఓవరాల్గా ఇది వార్త. అండ్ మరో ప్రధాన వార్త ఎవడో చూద్దాం. పెళ్లికి రావాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డ పుట్టాక, ఇదొక నిజంగా సెన్సేషనల్ న్యూస్ అని చెప్పచ్చు. తన బిడ్డను ఎత్తుకొని వచ్చి చెక్కు తీసుకున్న తల్లి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకానికి నిధులు కేటాయించడం కానీ, వాళ్ళకి కేటాయించాల్సిన సొమ్మును కేటాయించడం కానీ కేటాయించట్లేదు. ఈ స్థాయిలో లేట్ అవుతోంది అని చెప్పడంలో భాగంగా ఇది కూడా ఒక హెడింగ్ కూడా చాలా క్లియర్గా పెట్టి
ఫోకస్డ్గా ఇచ్చిన వార్త. తన బిడ్డను ఎత్తుకుని వచ్చి చెక్కు తీసుకుని తల్లి రామగుండంలో అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. నాడు పచ్చని పందిట్లోనే ఇచ్చిన కేసీఆర్ సర్కార్. ఎస్, అప్పుడైతే కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పెళ్లి పందిట్లోనే చెక్కులు పంపిణీ చేసేవారు అనేది కూడా ఫోకస్ చేస్తోంది. అండ్ నేడు ఏళ్ళు గడుస్తున్న అందని పెళ్లి కానుక. సో దానికి ఎగ్జాంపులే పెళ్లికి రావాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డ పుట్టాక ఆ అమ్మాయి తీసుకుంటోంది, మనం చూడొచ్చు. నెక్స్ట్, పరిహారం రాదని రైతు ఆత్మహత్య. ఎక్కడిది? నిండా ముంచిన మొంతా తుఫాన్ 3.5 ఎకరాల నష్టానికి ఎకరం 10 గుంటలే దెబ్బతిన్నట్టుగా నమోదు చేసుకున్నారట. అధికారుల తీరుపైన మనస్తాపం చెందారు. సిద్దిపేట జిల్లా రామవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో తను ఆత్మహత్య చేసుకున్నాడు, విచారకరం. అండ్ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్. నేడు అభ్యంతరాల స్వీకరణ, 23 తుది ఓటర్ల జాబితా ప్రకటన. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న తరుణంలో దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికార పార్టీ ముందుకు వెళుతోంది, చాలా వేగంగా పావులు కదుపుతోంది. ఎస్, మరో ప్రధాన వార్త చూద్దాం. ఏమిటిది? తెలంగాణ ఆశ్రయిస్తే హిడ్మా బతికేవాడు. ఓ సరికొత్త వాదన చూద్దాం. హిడ్మా ఏమిటో, హిడ్మా ఎవరో మనకు తెలుసు. ఓకే, హిడ్మాని ఎన్కౌంటర్ కూడా చేశారు. బట్ ఈ వార్త ఏమిటి? వెరైటీగా లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కార్తో మొదటి సంప్రదింపులు చేశాడు. మధ్యవర్తిత్వం నేర్పడం, ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. అండ్ కనీసం ఆశ్రయించేందుకు కూడా వెనకాడినట్టు సమాచారం. హిడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి. తెలంగాణ నుంచి ఏవోబీ వైపు హిడ్మాను నడిపించిన మధ్యవర్తి. కేసులు మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్కౌంటర్. తెలంగాణ ప్రభుత్వ చర్యపై ప్రజా పౌర సంఘాల మండిపాటు. ఫైనల్గా తెలంగాణ ప్రభుత్వంపై ఖచ్చితంగా విమర్శ చేయాలి అనేటువంటి విషయంలో కొన్ని ప్రధాన వార్తలు మనకి ఇందులో కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ అందులో కొంతవరకు కూడా నిజాలు లేకపోలేదు. గ్లోబల్ సమ్మిట్కు కేసీఆర్ రోడ్లే దిక్కు. రంగారెడ్డి జిల్లాలోని గ్రీన్ ఫార్మాసిటీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన రోడ్లు. 8-9 తేదీల్లో ఫార్మాసిటీలో కాంగ్రెస్ సర్కార్ సమ్మిట్. 2 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకున్న ఫార్మాసిటీ రోడ్స్. అండ్ ఏడాదిగా ప్రకటనలోనే నానుతున్న ఫ్యూచర్ సిటీ. కనీస మౌలిక వసతులు కల్పించని కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లుగా రోడ్డు వేయలేని వారు ఫ్యూచర్ సిటీ కడతారట. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని బీఆర్ఎస్ విమర్శిస్తూ వస్తోంది. అందులో భాగంగానే మనకి ఈ ప్రధాన వార్త కూడా కనబడుతుంది. అండ్ ఇంకా లోపల పేజీల్లోకి వెళితే కనుక చాలా క్లియర్ కట్గా ఎక్కువగా విమర్శనాత్మక కథనాలే మనం చూడొచ్చు. అండ్ అఫ్కోర్స్ మేబీ విశ్లేషణాత్మక కథనాలు కూడా మనకి ఈ నమస్తే తెలంగాణలో కనిపిస్తాయి. అండ్ RRR ముందుకు సాగేనా క్వశ్చన్ మార్క్. ఎస్, ఇలాంటివి. ఖజానా కోసం నిబంధనలకు పాత్ర. మనం ఫస్ట్ పేజీలో చూసిన వార్తకు సంబంధించి ఫుల్ వార్త. దేవాదాయం ఆగమాగం, భూసేకరణ నోటీసులు నిలిపివేత. ఓకే, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఆల్ మనం డైలీ చూస్తున్నది. ఓవరాల్గా చూస్తే కనుక అధికార కాంగ్రెస్ పార్టీపై, అధికార ప్రభుత్వంపై కూడా దుమ్మెత్తిపోస్తూ వచ్చినటువంటి వార్తలు మనకి చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక వెలుగు. వెలుగు దినపత్రికలో ఎలాంటి వార్తలు వచ్చాయి? క్వైట్ ఆపోజిట్. ఆఫ్ కోర్స్, గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్కు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్న టీజీపీఎస్సీ. సెలక్షన్ లిస్టు రద్దు నేపథ్యంలో కమిషన్ భేటీ. నాడు వైట్నర్ వాడినోళ్ల లిస్టు తీస్తోన్న ఆఫీసర్లు. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ టీఎస్పీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోపించడం మొదలుపెట్టింది, మనకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అండ్ మరో ప్రధాన వార్త, మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్. 7 మావోయిస్టులు మృతి. వీరిలో 4 పురుషులు, 3 మహిళలు. మృతుల్లో టెక్శంకర్, జ్యోతి, సురేష్ తదితరులు. 2 AK-47లు, ఇతర ఆయుధాలు స్వాధీనం. ఒకే ప్రాంతంలో 2 రోజుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. అండ్ వరుస ఎన్కౌంటర్లు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం జల్లెడ పడుతోంది మావోయిస్టులని. వాళ్ళంతనీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎన్కౌంటర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వందల సంఖ్యలో మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ లొంగని వాళ్ళని అత్యాధునికమైనటువంటి పరికరాలతో వేటాడి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి కూడా హతముందిస్తుంది ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో. దానికి సంబంధించిన ప్రధాన వార్త. మరి ఆ 4 జాడేది? దొరకని గణపతి, దేవ్జీ, దామోదర్, ఆజాద్. చాలా కీలకమైనటువంటి మావోయిస్టులు వీళ్ళు. వీళ్ళకి సంబంధించి దండకారణ్యంలో ఉన్నారా లేక పోలీసుల అదుపులోనా? వీళ్ళందరూ తెలంగాణకు చెందిన అగ్రనేతలే. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఒక ఆందోళన నెలకొంటోంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్నటికి మొన్న హిడ్మా కేసు కూడా చూసాం మనం. హిడ్మాన్ ఆల్రెడీ
లొంగిపోమని చెప్పి అందరూ అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా వారి తల్లిగారు కూడా హిడ్మాని లొంగిపో బాబు అంటూ చెప్పినా కూడా తను ఏమాత్రం వినలేదు. అయినప్పటికీ ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు. సో ఇప్పుడు వీరి గణపతి కావచ్చు, దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఆందోళన. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాష్ట్రంలో ఒక అలజడి రేగుతోందంటూ కూడా మనకి ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ ఆడబిడ్డలకు సర్కార్ సారే, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి, వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు. ఆదాని అంబానీ చేసే సోలార్ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లుగా వెల్లడి. ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం. ఆల్రెడీ ఒక ఇష్యూ ఒకటి నడిచింది గతంలో, మనకు గుర్తుందో లేదు. బతుకమ్మ చీరలు వీళ్ళు అధికారం చేపట్టాక కూడా పంచలేదు అనేటువంటి అపప్రద కాంగ్రెస్ పార్టీకి ఉంది, అది మనకు తెలుసు. ఓకే, ఈ నేపథ్యంలో అటువంటి అపవాదులకు సంబంధించి కానీ, అటువంటి వార్తలకు సంబంధించి కానీ ఒక చెక్ పెట్టడానికి అన్నట్టుగా ఇందిరమ్మ నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో 108వ జయంతి కార్యక్రమంలో ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అండ్ ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మా ఆడబిడ్డలందరూ, మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అంతా కూడా ఇందిరమ్మ చీరలు వాడండి, మీరే ఐకానిక్గా నిలవండి, మీరే మోడల్స్. సో మిమ్మల్ని చూసి ప్రజలంతా కూడా కట్టుకుంటారు, అంటే మహిళలంతా కూడా కట్టుకుంటారు అని చెప్పడంలో భాగంగా. అండ్ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. ఇదొక టార్గెట్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. విధి విధానాలు ఏంటి, ఎలా కోటీశ్వరులు చేస్తుంది, దీనిపై బీఆర్ఎస్ కూడా చాలా ప్రశ్నలు సంధించింది, ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రధాన వార్త. అండ్ అమెజాన్తో ఒప్పందం, మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరుపుతున్నాం. మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్. ఆ చీరలు కూడా చూడొచ్చు, 2 చక్కనైనటువంటి బ్లూ కలర్ శారీస్, అట్రాక్టివ్గా కనిపించేలాగా. ఒక మోడల్లో ఉంది, మరొక మోడల్లో ఉంది. బట్ బ్లూ కలర్లో ఉన్న శారీస్ కూడా ఐ థింక్, అంటే ఒకవేళ ఇదే టైప్ ఆఫ్ శారీస్ ఇస్తారో ఏమిటో తెలియదు, కానీ మొత్తానికి ఈ వార్త. ఇక్కడ న్యూస్ రీల్ టైప్లో కొన్ని వార్తలు ఉన్నాయి. సౌదీకి F-35 ఫైటర్ జెట్లు, సౌదీ అరేబియాకి F-35 ఫైటర్ జెట్లను విక్రయించనున్నట్లు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుఎస్ నుంచి 300 యుద్ధ ట్యాంకులను కూడా సౌదీ కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకోసం 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్టుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ ప్రధాన వార్తలు సౌదీకి F-35 ఫైటర్ జెట్లు అయితే ఇస్తున్నారు. 10 గంటలకి ఇన్, 3 గంటలకే అవుట్. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో ఉన్న డాక్టర్లు సమయానికి రావట్లేదు. ఉదయం 9కి రావాల్సిన వాళ్ళు గంట ఆలస్యంగా వచ్చి సాయంత్రం 3 గంటలకి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇదొక ప్రధాన వార్త. అండ్ ఈ మధ్య బయోమెట్రిక్ పెట్టాక కూడా చాలామందిలో భయం వస్తుంది అనుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కావచ్చు. బట్ వారి దారి వారిది, దీని దారి దీంది. నిఖత్ ఫైనల్ పంచ్, వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మన బాక్సర్లు పతక పంచులు కురిపిస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, జాస్మిన్ లాంబోరియా, అలాగే జాదుమణి సింగ్ ఫైనల్ బెర్తలు ఖరారు చేసుకున్నారు. గురువారం అంటే ఇవాళ జరగనున్న పసిరిపూర్లో 15 మంది ఇండియన్స్ గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనున్నారు అంటూ కూడా ఈ ప్రధాన వార్త. ఇలా ప్రధాన వార్తలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. శాండ్ బజార్లతో తక్కువ ధరకే ఇసుక టీజీఎండీసీ ద్వారా అందజేస్తూ ఉంటున్నారు. ఇండియాలో మరిన్ని సూసైడ్ అటాక్స్కు జైషే కుట్ర, చనిపోయిన కాంట్రాక్టర్ పేరుపై లేని పేషెంట్లకు తిండి, అండ్ యూనివర్సిటీలకు ఫారెన్లు, హిందుత్వంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. ఇలా ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఇవన్నీ కూడా ఇవాల్టి దినపత్రికల్లో వచ్చాయి. ఆయా దినపత్రికలు ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవన్నీ కూడా చూసాం. సో ఇది ఇవాల్టి వార్తలు విశ్లేషణ కార్యక్రమం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.